ఈరోజు మన వాక్య భాగ అంశం ఏమిటంటే పరువు, మర్యాద, ప్రతిష్ట ఇవి దేవుని చేతుల్లో ఉన్నాయి. అపోస్తుల కార్యము 28వ అధ్యాయము 7వ వచనము. పొప్లి అను ఒకడు ఆ దీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములో భూములు ఉండెను. అతడు మమ్మల్ని చేర్చుకుని 3 దినములో స్నేహభావంతో ఆతిథ్యము ఇచ్చెను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్త భేది చేతను బాధపడుచు పండుకొని ఉండను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. అది చూసి దీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. ఇక్కడ పౌలు గారు దోషకుడు, హింసకుడిగా ఉన్నప్పుడు అతనికి ఏమనిపించాల. కానీ ఎప్పుడైతే సువార్త భారాన్ని మోస్తున్నవాడుగా ఉన్నాడో, దేవునికి సాక్షిగా ఉన్నాడు, అతడు చేసేది ప్రతిదీ కూడా మనుషులు గమనిస్తున్నారు. మనుషులు గమనిస్తున్నారు కదా అని చెప్పి దేవుడు అతన్ని ఏమైనా క్షేమకరమైన అనుభవాల మధ్య నడిపించాడంటే లేదు. అతడు ప్రయాణం చేస్తున్న ఓడకి పెద్ద ప్రమాదం వచ్చింది. ఇప్పుడు అందరూ అంటున్న మాట ఏమిటంటే, దేవుని బట్టి నువ్వు అనేకమైన కార్యాలు చేస్తున్నావు అంటున్నావు కదా, మరి నీ ప్రయాణానికి ఇట్లాంటి ఇబ్బంది వచ్చింది కదా, మరి ఏంటి నీ పరిస్థితి అని వారు మాట్లాడుతున్నారు. అంటే పరువు మీద కొన్నిసార్లు బరువు పడుతుంది. పరువు, మర్యాద, ప్రతిష్ట అనేది మన చేతుల్లో లేవు. ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవుని చేతుల్లో ఉన్నాయి. ఇక మనం కథాభాగానికి వచ్చేద్దాం. ఎందుకంటే కొంతమంది జీవితంలో డబ్బు పోతే కొంత పోయినట్టు అనిపిస్తుంది, ఆరోగ్యం పోతే కొంత పోయినట్టు అనిపిస్తుంది, కానీ పరువు పోతే అంతా పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. పరువు కోల్పోయిన వ్యక్తి ప్రజల మధ్య నిలబడలేడు. మర్యాద కోల్పోయిన వ్యక్తి మనసులో కుమిలిపోతూ ఉంటాడు. ప్రతిష్ట కోల్పోయిన వ్యక్తి అతడు నిద్రలో ఉంటాడు, కానీ నిద్రపోయినా కూడా మనిషికి ఏమనిపిస్తుంది అంటే బాధగానే అనిపిస్తుంది. అంటే ఒక మనిషి జీవితంలో పరువు కానీ, మర్యాద కానీ, ప్రతిష్టత కానీ ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుంది అన్నది ఈ యొక్క పౌలు యొక్క జీవితం ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం లోతుగా వెళ్ళే కొందుగా మనకి విషయాలు అనేవి అర్థమవుతాయి. ఈరోజు మనము దేవుని మీద ఆధారపడినట్లయితే మన జీవితాన్ని మాత్రమే కాదు, ఆయన మన పరువును కూడా ఆయన ఏం చేస్తాడు తెలుసా? కాపాడేవాడిగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు చీకటి జీవితాన్ని కూడా వెలుగులోకి తీసుకురాగలడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు దోషకుడుగాను, హింసకుడుగాను, సంఘాన్ని హింసించేవాడుగాను, చంపేవాడుగాను, చిత్రహింసలు పెట్టేవాడుగాను, చెరలో వేసేవాడుగాను ఉన్నారు. మనుషులందరూ ఏమంటున్నారు? ఇతని గతము చెడ్డది, ఇతని జీవితాన్ని బట్టి మాకు ఏ విధమైన ఆశ లేదు ప్రభువుని బట్టి అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే అపోస్తలుడైన పౌలు మొదట పౌలు కాదు, ఇతడు ఎవరో సౌలుగా ఉన్నప్పుడు అందరూ ఇతని గతం గురించి మాట్లాడుతున్న వారుగా ఉన్నారు. మనుషుల దృష్టిలో సౌలు ప్రమాదకరమైన వ్యక్తి, కానీ దేవుని దృష్టిలో భవిష్యత్తులో దేవుని కొరకు బలముగా వాడబడే వ్యక్తి. మనుషులు ఎప్పుడు కూడా ప్రస్తుత పరిస్థితులు చూసి మాట్లాడతారు, కానీ దేవుడు ఎప్పుడు కూడా నీ భవిష్యత్తును చూసి మాట్లాడతాడు. సమాజంలో యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థత పరిచి రక్షించిన ఏ వ్యక్తి యొక్క జీవితంలో మీరు చూసుకున్నా కూడా ప్రతి మనిషి, అక్కడున్న సమాజంలో ఉన్న ప్రతి మనిషి అక్కడున్న వ్యక్తి యొక్క ప్రస్తుత పరిస్థితిని బట్టే మాట్లాడారు. కానీ దేవుడు అక్కడే రాబో కాలమందు భవిష్యత్తులో అతడు దేవుని కొరకు నిలబడే విధానాన్ని చూచి మాట్లాడాడు. అందరూ సమరయ స్త్రీ పాపాను గురించి మాట్లాడారు, కానీ సమరయ స్త్రీ ద్వారా సుకారు పట్టణాన్ని రక్షించబడే అనుభవాన్ని దేవుడు చూచాడు. అందరూ కూడా జక్కయ్యను చూసి మాట్లాడుతున్నారు, కానీ జక్కయ్య ద్వారా రాబో తరాలకి ఒక సాక్ష్యాన్ని దేవుడు సిద్ధం అనేది చేస్తూ ఉన్నవాడుగా ఉన్నా. అంటే మనుషులు అయిన మనము సహజంగా ఏం చేస్తామంటే ప్రస్తుత కాలాన్ని చూచి తీర్పు చేస్తాం, నిర్ణయం తీసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా మన భవిష్యత్తును బట్టి ఆయన మాట్లాడేవాడుగా ఉంటాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమవుతుంది? ఇక్కడ దమస్కు మార్గంలో పౌలు వెళుతున్నాడు.
దమస్కు మార్గంలో పౌలు వెళుతున్నప్పుడు ఆ యొక్క సౌలును దేవుడు ఆపిన వాడుగా ఉన్నాడు. ఆకాశంలోంచి ఒక వెలుగు వచ్చి అతని మీద పడింది. అతను వెంటనే కింద పడిపోయిన వాడుగా ఉన్నాడు. దేవుడు అంటున్న మాట, సౌలా సౌలా నన్నేల నీవు హింసించుచున్నావు. ఇక్కడ కూడా ఒక సత్యం ఉంది. ఏమిటి? సౌలు దేవుని వెతకలేదు, దేవుడే సౌలును వెతికిన వాడుగా కనపడుచున్నాడు. మనం దేవుని దగ్గరికి పరిగెత్తకపోయినా దేవుడే మన దగ్గరకు వస్తున్నాడు. ఒకసారి దేవుడు మన మార్గం మధ్యలో నిలుస్తాడు. ఎందుకంటే మన జీవన గమనాన్ని ఆయన మార్చడానికి. ఎందుకంటే దేవుని యొక్క కృప మన మార్గంలో, మన దారిలో నిలబడుతుంది. ఆ కృప ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక యొద్దకు మనల్ని నడిపించేదిగా ఉంటుంది. సౌలు జీవితంలో దేవుడు ఎందుకు అంధత్వాన్ని కలగజేశాడు? సౌలు ఎప్పుడు కూడా బాహ్యమైన కళ్ళతోనూ చూస్తున్నాడు. బాహ్యమైన కళతో చూస్తున్నాడు కాబట్టి సంఘాన్ని హింసిస్తున్నాడు, మనుషులను చిత్రహింసలు పాలు చేస్తున్నాడు, అనేక మందిని చంపుతున్నాడు. ఇప్పుడు దేవుడు సౌలు జీవితానికి గుడ్డితనాన్ని ఎందుకు కలగజేశాడు తెలుసా? దేవుడు ఎప్పుడు బహిరంగ జీవితాన్ని సరిచేయడానికంటే ముందుగా అంతరంగ జీవితాన్ని సరిచేస్తాడు. ఆత్మీయంగా అతడు అంధత్వంలో ఉన్నాడు. ఆ అంధత్వంలోంచి అతడు కళ్ళు తెరవబడాలంటే ముందుగా బహిరంగంగా గుడ్డితనం వస్తే అంతరంగికంగా అతడు ఏమవుతాడంటే దేవుని వైపు చూచువాడుగా కనబడతాడు. ఇప్పుడు దేవుడు చేసింది కూడా అదే. దేవుడు లోపల మార్పును ఆయన ఏం చేశాడంటే ప్రారంభించాడు. కొన్ని సమస్యలకు కొన్ని సమస్యలు శిక్ష ద్వారా రాదు. ఎందుకంటే కొన్ని సమస్యలు దేనికి వస్తాయి అంటే శిక్షను బట్టి కాదు, కానీ అది మనల్ని తయారు చేసే క్రమంలో ఆ యొక్క సమస్యలన్నీ వస్తాయి. సౌలు జీవితంలో వచ్చిన గుడ్డితనము శిక్షించడానికి కాదు, అతన్ని తయారు చేయడానికే దేవుడు ఈ సమస్యను అనుమతించిన వాడిగా ఉన్నాడు. ఇంకొంచెం మోషే జీవితాన్ని మనం చూద్దాం. అతని జీవితంలో ఒక తప్పు చేశాడు. ఐగుప్తుని చంపేశాడు, అరణ్యంలో పారిపోయాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో గడుపుతాడు. అతనికి ఏమనిపించింది? నా బతుకింతే, ఇంతే, నా బ్రతుకు అయిపోయింది, 40 సంవత్సరాలు ఇక అరణ్యం. కానీ దేవుడు మండుచున్న పొద ద్వారా దేవుడు మాట్లాడిన వాడుగా ఉన్నాడు. పారిపోయిన మనిషిని దేవుడు ప్రజలను విమోచించే నాయకుడిగా చేసిన వాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే నీ గతం ఎప్పుడు కూడా నీ భవిష్యత్తు నిర్ణయించదు. దేవుని యొక్క పిలిపే నీ జీవితాన్ని కానీ నీ భవిష్యత్తు కానీ నిర్ణయిస్తుంది. అంటే మోషే చంపేశాడు నా అంతకుడు అని గతం అతని యొక్క భవిష్యత్తు నిర్ణయించిందా? పదలో నుంచి వచ్చిన దేవుని యొక్క పిలిపే కదా అతని యొక్క జీవితాన్ని నిర్ణయించింది. అలాగే మనలో కూడా దేవుడు నన్ను వాడుకుంటాడా, దేవుడు నన్ను నిలబెడతాడా, నా జీవితం అయిపోయింది, ముగిసిపోయింది, గతంలో నేను ఎంత పాపిని, దేవుడు నా జీవితానికి ఎటువంటి ఆధారం లేదని సహజంగా అనుకోండి. అంటే గతం ఎప్పుడు కూడా మన భవిష్యత్తును నిర్ణయించదు. ఎందుకంటే దావీదును చూద్దాం. దావీదు వ్యభిచారం చేశాడు, పాపం చేసిన వాడుగా ఉన్నాడు. కానీ పశ్చాత్తాపం తర్వాత దావీదును దేవుడు ఉపయోగించాడా లేదా? ఉపయోగించుకున్నవాడుగా కనపడుతున్నాడు. ఇంకొంచెం మగ్దలేని మరియ కనపడుతుంది. మగ్దలేని మరియ 7 దెయ్యాలు పట్టింది. ఎన్ని దెయ్యాలు పట్టింది? 7 దెయ్యాలు పట్టింది. కానీ జరిగిన విషయం ఏమిటి? ఆ 7 దెయ్యాలు పట్టినా కూడా దేవుడు పునరుద్ధానములో మొదటి సాక్షిగా ఆ మగ్దలేని మరణించిన వాడుగా ఉన్నాడు. మగ్దలేని మరణించాడు. ఇక్కడ పేతురు 3 సార్లు దేవుణ్ణి నిరాకరించిన వాడిగా ఉన్నాడు. అంటే అతని యొక్క గతము నువ్వేం పెద్ద గొప్పవాడవే ఏంటి, దేవుణ్ణి ఎలాగనని ముమ్మారు అబద్ధమాడు, నువ్వు కూడా మాకు చెప్పేవాడవే ఏంటి అని సహజంగా మనుషులు పేతురు నిలబడి మాట్లాడుతుంటే అనాలి. కానీ దేవుడు ఒక వ్యక్తిని గనక నిలబెట్టి వాడుకుంటే వ్యతిరేకంగా మాట్లాడే నోర్లు మూయబడతాయి, మనసులు మార్చబడతాయి, దేవుని వాక్యానికి లోబడేలా చేస్తాయి, రక్షణ వైపు వారు కనులెత్తి రక్షణకు సిద్ధపడేలా చేస్తాయి. అది దేవుడు వాడుకునే విధానం అంటే. హల్లెలూయా. అంటే గతం ఎప్పుడు మన భవిష్యత్తును నిర్ణయించదు. గతం ఎప్పుడు మన భవిష్యత్తును నిర్ణయించదు. దేవుని యొక్క ప్రణాళికే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. ఒక వ్యక్తి యవ్వన కాలంలో డ్రగ్స్ బానిసైన వాడిగా ఉన్నాడు. సమాజము అతన్ని ఏం చేసిందంటే, సమాజం అతన్ని వెలివేసింది, కుటుంబము అతన్ని దూరం పెట్టింది. ఇతడు చెరసాల్లో కూడా వెళ్ళాడు, బయటకు వచ్చాడు. కానీ అమ్మో వాడు తాగుమోతాడు రా, వాడు దొంగతనాలు చేస్తున్నాడు రా, వాడు ఎంత నీచానికైనా ఒడిగడుతున్నాడు అని చెప్పి వాడితో స్నేహం చేయడానికి కూడా ఎవరు మాట్లాడడానికి కూడా ముందుకు రావడం. తన జీవితంలో అన్నీ బాగున్నప్పుడు, తాగుమోతనంగా ఉన్నప్పుడు, తిరుగుబోతనంగా ఉన్నప్పుడు, దొంగతనాలు చేస్తున్నప్పుడు తనకెప్పుడు ఒంటరి అనిపించాలి. ఈ చెరసాల అనుభవాలు, జైలు అనుభవాలు, ఒంటరితన అనుభవం వచ్చిన తర్వాత ఎందుకో తన జీవితం మీద తనకి నిరాశ అనిపించింది, ఒంటరితనం అనిపించింది. ఒకరోజు ఆ మందిరం వెనకమాల కూర్చున్నాడు. మరి ఎందుకు వచ్చాడు అక్కడికి? ఆ రోజు సువార్త అనేది చెప్పబడుతుంది. నువ్వు ఎంత దూరంగా దేవునికి వెళ్ళినా దేవుడు నిన్ను సమీపిస్తాడు, ఆయన వాక్కు నిన్ను బాగుపరుస్తుంది. నీవు ఆయనకు లోబడినట్లయితే నీ భారం ఆయన మీద నీ కాడి చాలా సులువుగా ఉంటుంది అని దైవ సేవకుడు వాక్యం చెప్పినప్పుడు ఆ యవనస్తుడు ఆ వాక్యానికి ఆకర్షించబడ్డాడు. అతని యొక్క గతం గురించి సమాజం ఎంత చెడ్డగా మాట్లాడుచున్నా దేవుని యొక్క పిలుపు ఏం చేస్తుందంటే అతన్ని వేరొక ప్రాంతంలో ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు మార్చాడు. అంటే గతం అతని యొక్క పిలుపును ఆపలేదు, దేవుని యొక్క ప్రణాళికను ఆపలేదు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ చీకటి ఉందో ఆ చీకటి గల జీవితాల్లో దేవుడు ఏం తీసుకొస్తాడంటే వెలుగు అనేది తీసుకొస్తూ ఉంటాడు. అంటే సౌలు కథ ముగిసిపోయినట్టుగా అనిపించింది, కానీ దేవుడు సౌలు జీవితంలో కొత్త అధ్యాయం రాలేదా? మోషే కథ అరణ్యములో ముగిసిపోయినట్లు అనిపించింది, కానీ మండుచున్న పొద ద్వారా దేవుడి యొక్క పిలుపు ఏం చేస్తుందంటే అంతకును కాస్త ప్రజలను విమోచించే నాయకుడిని చేయలేదా? దావీదు కథ ముగిసిపోయినట్టు అనిపించింది, కానీ పశ్చాత్తాపంతో ఉన్న దావీదు యొక్క హృదయాన్ని దేవుడు చూచి మరలా సింహాసనం మీద కూర్చోబెట్టలేదా? ఈరోజు నీ జీవితం కూడా ముగిసిపోయినట్లే. ప్రపంచం అంటుంది ముగిసిపోయింది నీ కథ అంటుంది, కానీ దేవుడు తిరిగి నీ జీవితాన్ని ప్రారంభించును గాక. నీ చీకటి శాశ్వతం కాదు, దేవుని యొక్క వెలుగు నీ జీవితంలో ప్రసరింపచేయును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎవరి జీవితంలో చీకటి ఉన్నా చీకటి గల జీవితంలోకి ఏం తీసుకొస్తాడు? వెలుగును తీసుకొస్తూ ఉంటాడు. రెండవ అనుభవము మాట్లాడుచున్నా, మీరు ప్రయాణం చేస్తారు. దేవుడు ఎట్లా కొట్లా అతని యొక్క గతాన్ని బట్టి కాకుండా దేవుడు పౌలులో చూచిన భవిష్యత్తును బట్టి, భవిష్యత్ కాలంలో అతడు వాడబోయబడే విధానాన్ని బట్టి సౌలును పౌలుగా మార్చి పరిచర్యలో వాడుకుంటున్నాడు. ఈ పరిచర్యలో వాడబడుచున్నప్పుడు పౌలు బంధించబడ్డాడు. ఏం బంధించబడ్డాడండి? చెరసాల బంధించబడిన ఈ వ్యక్తిని రోమ్ నగరానికి తీసుకెళ్తున్నారు. పడవ ప్రయాణం. ఇతడు చెరసాల చేత బంధించబడిన వాడిగా కనబడుచున్నాడు పౌలు. అంటే చెర అతన్ని బంధించింది, కానీ దేవుని యొక్క ప్రణాళికలో అతడు బంధించబడలేదు. ప్రణాళిక విషయంలో అతడు బంధించబడలేదు. సంఖ్యలు అతను బంధించాయి, కానీ సువార్త విషయంలో అతడు బంధించబడలేదు. ఈరోజు నీ జీవితంలో కొన్ని పరిస్థితులను బంధిస్తాయి, అయితే సువార్తను బంధించలేవు, దేవుని యొక్క ప్రణాళికను బంధించలేవు, దేవుని యొక్క నడిపింపును మాత్రం అవి బంధించలేవు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనము ఇలాగే దేవుని బట్టి ప్రయాణం చేస్తుంటే పడవ ప్రయాణము ఆ యొక్క పౌలు గారి జీవితంలో వచ్చింది. ఓడ ప్రయాణం. అకస్మాత్తుగా గాలి, వాన, తుఫాను, వాడ పగిలిపోయిన అనుభవం అనేది ఇక్కడ కనబడుచు ఉన్నది. అంటే మన జీవితంలో కూడా సడన్గా కొన్ని పగిలిపోయిన అనుభవాలు కనబడతాయి. ఏదో ఒక ఫోన్ కాల్ వస్తుంది, అది మన గుండెను భయకంపితులు చేసే ఫోన్ కాల్. ఏదో ఒక దుర్వార్త ఫోన్ కాల్. ఏదో ఒక మెడికల్ రిపోర్టు, ఆ మెడికల్ రిపోర్ట్ చూడంగానే వెంటనే గుండెల్లో కలవరం, భవిష్యత్తు గురించి ఆందోళన, తను ప్రేమించిన వ్యక్తులకు ఏమైపోతుందన్న బాధ. ఏదో ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది వస్తూ ఉంటుంది. ఎట్లా ఈ ఆర్థికపరమైన పరిస్థితి నుంచి మనము బయటపడాలి అని ఒక దుర్వార్త, ఆర్థికపరమైన విషయాల గురించి.
ఏదో ఒక మోసం, మనుషులు నమ్ముకున్న వారు నుంచి ఒక ఊహించిన మోసం ఎదురవుతుంది. వీళ్ళు కూడా ఇట్లాంటి మోసం చేస్తారా అని సడన్గా నీకు ఆ మోసం గురించి వినబడుతూ ఉంటుంది. ఇంకా అంత మాత్రమేనా, ఏదో ఒక యాక్సిడెంట్ కవర్ వినపడుతూ ఉంటుంది, సడన్ యాక్సిడెంట్ కవరు. ఓడ పగిలినట్లుగా మన జీవితంలో యాక్సిడెంట్ కవరే రావచ్చు, ఫోన్ కవరే రావచ్చు, మనుషుల ద్రోహమే కనబడవచ్చు, మెడికల్ రిపోర్టు ప్రేమించిన వారి గురించి ఇబ్బందికరంగా రావచ్చు. ఇది ఒక యాక్సిడెంట్కి సంబంధించిన అనుభవం, సడన్గా మన జీవితంలో వచ్చే అనుభవం. కానీ ఓడ పగిలిపోవచ్చు, కానీ దేవుని యొక్క గమ్యం మాత్రం ఆగిపోదు. దేవుడు పౌలుతో అదే మాట అంటున్నాడు, ఓ పౌలు, ఓడ పగిలిపోతుంది కానీ ప్రాణానికి ఏ హాని కాదు. ఒకసారి దేవుడు మన జీవితంలో కూడా కొన్ని పరీక్షల్లో అనుమతిస్తూ ఉంటాడు. ఓడ పగిలిపోతుంది కానీ నీ ప్రాణం కాపాడబడుతుందని దేవుడు చెప్పాడు. శిష్యులు ఉన్న ఓడలో, యేసు ఉన్న ఓడలో కూడా ఏమొచ్చిందో తెలుసా? ప్రమాదం వచ్చింది, తుఫాను వచ్చింది. వారు ప్రమాదంలోకి వచ్చారు, అయినా కూడా ప్రమాదం వచ్చినా వారు ఏమయ్యారు తెలుసా? రక్షించబడిన వారుగా ఉన్నారు. మన జీవితాల్లో కూడా దేవుడు అంటున్నమాట, నీ జీవితంలో ప్రమాదానికి అవకాశం ఉండదు అంటలా, యాక్సిడెంట్కి అవకాశం ఉండదు అంటలా, దుర్వార్తలకు అవకాశం ఉండదు అంటలా, మోసాలకు అవకాశం ఉండదు. మోసం నీ జీవితంలో జరిగిద్ది. యాక్సిడెంట్ వార్తలు వింటావు, దుర్వార్తలు వింటావు, ఆరోగ్యం గురించి ప్రమాదకరమైన వార్తలు వింటావు, ఆర్థికపరమైన విషయాలు ఇబ్బందులు ఎదుర్కొంటావు. అయినా అక్కడ ఓడ పగిలింది. ఓడ పగిలే క్రమంలో దాచుకున్న వస్తువులన్నీ సముద్ర నెలలో నేలపాలు చేశారా? విలువైన వస్తువులన్నీ నీళ్ళపాలైపోయినాయా? అంటే ఇక్కడ చూడండి, వారి జీవితానికి ఆధారమైన వస్తువులన్నీ కూడా నీళ్ళపాలైపోయినాయి. ఆర్థికంగా నష్టమే కదా. ఓడంతా ఖాళీ చేశారు, భవిష్యత్తు గురించిన ఆందోళనే కదా. ఇంత ఖాళీ చేసిన ఓడ ఏమైపోయింది? పగిలిపోయింది. అన్నీ కోల్పోయారు, ఓడ పగిలిపోయింది. కానీ ప్రాణం కాపాడబడింది. చూసారా? దేవుడు కూడా ఇదే చెప్తాడు, జీవితంలో సర్వం నష్టపోయావా? ఏబుని గురించి దేవుడు అంటున్నాడు, అన్నీ కోల్పోయాడు కానీ ఏబు ప్రాణాన్ని దేవుడు విడలేదు కదా. దేవుడు ఏబు జీవితంలో ఏ విధంగా అయితే జోక్యం చేసుకొని రెండంతలు దీవెన దయచేసాడో, నీ జీవితంలో నష్టానికి అనుమతి ఉంది కానీ అదే నష్టంలో మాత్రం నీ ముగింపు లేదు. దేవుని యొక్క ప్రణాళికలోనే నీ ముగింపు ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులన్నీ కట్టేసినట్టు అనిపిస్తాయి, కానీ దేవుని యొక్క పర్పస్ను మాత్రం నీ జీవితంలో కట్టేయలేవు. హల్లెలూయా. ఇక్కడ బలంగా గాలి వీసింది, సరుకులన్నీ ఖాళీ అయిపోతున్నాయి, బ్రతుకుతామన్న ఆశ వారి జీవితంలో ఏమి లేదు. ఓడంతా ఖాళీ అయిపోయింది, ఓడ పగిలిపోయింది. తుఫాను వచ్చినప్పుడు దేవుడు లేడు అని కాదు. జీవితంలో తుఫాను వస్తే దేవుడు జోక్యం చేసుకోడు, దేవుడు మౌనంగా ఉన్నాడని కాదు. దీని అర్థం ఏమిటంటే, తుఫాను వచ్చినా కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. మన జీవితంలో దేవుడు తోడై ఉన్నా కూడా, యేసు ఉన్న ఓడలో కూడా ఏమొచ్చిందో తెలుసా? తుఫాను వచ్చింది. అట్లాగే దేవుడు తోడై ఉన్న కుటుంబాల్లో కూడా ఏమొస్తాయి? తుఫాన్లు ఉన్న వాటన్నిటిని నష్టపరుస్తాయి, కానీ నీ ప్రాణంతో బతుకుతామన్న ఆశ కూడా లేదా అంటున్నాడు పౌలు. కానీ బతికించబడ్డా లేదా? బ్రతికించబడు. అయ్యా, ఎంత సువార్త చేస్తున్నావు నువ్వు, దేవుడు అంటున్నావు, మమ్మల్ని రక్షించుకో, మమ్మల్ని రక్షించు అంటే ఇప్పుడు అయ్యా మా యొక్క పరువు మీద బరువు పడింది, మా పరువు కాపాడాల్సింది ఎవరో? నువ్వే. ఈ బరువును మేము మోయలేకపోతున్నాం ప్రభా, పరువు మర్యాద ప్రతిష్ట మంట కలిసిపోయేటట్టున్నాయి ప్రభా అని పౌలు ప్రార్థన చేసి, అయితే పౌలు అన్న, ఇదిగో మనకు ప్రమాదం వస్తుంది. దేవుడు ముందుగా చెప్తాడు, ప్రమాదం వచ్చింది కానీ మీరు మెలితే దీపంలో అంటే రక్షించబడతారని దేవుడు చెప్పకనే చెబుతున్నవాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భయపడవద్దు పౌలు అంటున్నాడు. అంటే నీ సమస్యలో దేవుడు మౌనంగా లేడు. వాడు నష్టపోయారు కానీ ప్రాణాలు కాపాడబడ్డాయి. ప్రాణాలు ఏపడ్డాయండి? కాపాడు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో కొన్ని విషయాలు నష్టపరుస్తూ ఉంటాడు. కొద్ది విషయాలు మన జీవితంలో నష్టపరుస్తున్నాడు. దాని అర్థం ఏమిటంటే ఇంకా గొప్ప విషయాల కోసం మనల్ని సిద్ధపరుస్తున్నాడని అర్థం. హల్లెలూయా. కొన్ని నీ దగ్గర నుంచి తీసేసుకున్నాడంటే మరిన్ని నీకు ఇవ్వబోతున్నాడని అర్థం. నమ్మిన వారా చెప్పకూడదు? హల్లెలూయా. నీ దగ్గర నుంచి కొన్ని లాక్కుంటున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? విస్తారమైనవి దేవుడు నీకు ఇవ్వబోతున్నాను. ఈరోజు నీ జాబ్ పోవచ్చు, నీ సొమ్ము పోవచ్చు, నీ ఆరోగ్యం పోవచ్చు, నీ కొన్నవన్నీ కూడా నష్టపోవచ్చు, కానీ దేవుని యొక్క ప్రణాళిక నువ్వు కోల్పోవు. హల్లెలూయా.
దేవుని ప్రణాళికలో నువ్వు భాగంగా ఉన్నట్లయితే అన్నీ నిన్ను బంధించవచ్చు, అన్నిటి విషయంలో నువ్వు నష్టపోవచ్చు. కానీ దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు భాగంగా ఉన్నావు కాబట్టి ఆ విషయం మాత్రం నువ్వు బంధించబడవు, ఆ విషయంలో మాత్రం నువ్వు నష్టపడవు. దేవుడు ఎందుకు డైరెక్ట్గా పౌలు గారిని రోమాకు తీసుకెళ్ళకోకుండా ఇక్కడ మధ్యలో ఆపేశాడు? ఎందుకు ఓడ కృంగిపోయేలాగా, ఓడ పగిలిపోయేలాగా చేశాడు? ఎందుకంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఓడ పగిలిపోవడం ద్వారా. ఓడ పగిలితేనే కానీ మెలితే దీపానికి వారు వెళ్ళలేరు. దేవుడికి రోమాలో ప్రణాళిక లేదు, రోమాలో ఉన్న ప్రజల పక్షంగా ఇప్పుడు దేవుడికి ప్రణాళిక లేదు. ఆ ప్రయాణంలో రోమా ప్రజల కంటే ముఖ్యంగా మెలితే ప్రాంత ప్రజల పక్షంగా ముఖ్యమైన ప్రణాళిక ఉన్నది. హల్లెలూయా. ఒకసారి మనం ఒక లక్ష్యాన్ని ఆధారం చేసుకుని ముందుకెళ్తాం, దేవుడు ఆ లక్ష్యం వైపే నడిపిస్తాడు, కాదనలేని సత్యం. కానీ అలా ముందుకెళ్లే క్రమంలో మన ప్రయాణం ఒక్కసారిగా ఆగిపోతుంది, సడన్ బ్రేక్, స్పీడ్ బ్రేకర్ లాగా ఆగిపోతుంది. ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోతూ ఉంటాయి. దాని అర్థం ఏంటో తెలుసా? నీ ప్రయాణం ఆగిపోయిందని కాదు, ఆ ప్రయాణానికంటే ముందు నా యొక్క ప్రణాళిక ఈ ప్రాంతం పక్షం నువ్వు ఎక్కడైతే ఆగావో ఆగిన చోట నా ప్రణాళిక ఉన్నది, ఆగిన చోట ఒక రక్షణ కార్యం ఉంది, ఆగిన చోట ఒక దైవికమైన పని ఉంది. అందుకే నీ ప్రయాణంలో చిన్న బ్రేక్ ఇచ్చా అని ఎవడు అంటున్నాడు. దేవుడు ఎందుకు డైరెక్ట్గా రోమాకు తీసుకెళ్ళకోకుండా ఓడ పగలగొట్టి మెలితో తీసుకొచ్చాడు తెలుసా? ఇప్పుడు 27వ అధ్యాయం మరలా చదువుకుందాం. 7వ వచనం. పొప్లి అని ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు, ఆ ద్వీపములో ముఖ్యుడు అంటే పొప్లి అనే ఒకడున్నాడు, ఆ ద్వీపములో ముఖ్యుడు. అతని యొక్క తండ్రి జ్వరం, రక్త విరోచనాలట. అతనికి ఏమొచ్చింది? రక్త అంటే ఆ కుటుంబానికి స్వస్థత కావాలి. అక్కడ ప్రజలు దేవుని యొక్క సువార్తను చూడాలి, అనేక మంది స్వస్థత పొందాలి, అనేక మంది ఆ ప్రాంత ప్రజలు దేవునికి సాక్ష్యంగా నిలబడాలి. నీ జీవితంలో అనుకోని ఆలస్యం వచ్చింది అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? దాని వెనకమాల దేవుడు నీ ఎడల దాచిన ప్రణాళిక ఉన్నది అని అర్థం. హల్లెలూయా. దాగి ఉన్న ప్రణాళిక ఉన్నది, దాగి ఉన్న పని ఉన్నది. నీ జీవితంలో అనుకోని ఆలస్యం వచ్చిందంటే కొన్ని విషయాలు ఆలస్యం అయిపోతున్నాయి, జరుగుతూ లేవు అని కనిపిస్తున్నాయి, కానీ గొప్ప ప్రణాళిక ఆలస్యం వెనకమాల దేవుడు ఉంచాడు. హల్లెలూయా. ఓ జకరియా, నీ జీవితంలో ఆలస్యం అయిందంటే నేను మౌనంగా ఉన్నట్టు కాదు, మెస్సయ్యాకి మార్గాన్ని సిద్ధపరిచేవాడిని, ప్రజలను హెచ్చరించేవాడిని, వారి పాపం వైపు నుంచి దేవుని వైపు తిప్పే ఒక ప్రవక్త అయిన యోహానును నేను ప్రణాళికలో భాగంగా ఉన్నాను. అందుకే నీ జీవితంలో ఆలస్యమైంది. అంటే మన జీవితంలో కూడా ఆలస్యం అవుతుంది అంటే దేవుడు అక్కడ ఏం చేశాడు తెలుసా? ఒక గొప్ప ప్రణాళికను మనకి అసైన్ చేశాడు. దేవున్నా మనకి మహిమ కలుగును గాక. నీ విషయంలో ఏది ఆలస్యం అవుతున్నా కూడా దేవుడు గొప్ప ప్రణాళిక కొరకు మనల్ని సిద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ పనిష్మెంట్ కాదు. ఆ యొక్క పౌలు గారి జీవితంలో ఇది ఏంటో తెలుసా? అది ఒక ప్యాలెస్కి ప్రిపరేషన్ చేస్తున్నాడు. మిలితే గ్రామంలోకి వెళితే అక్కడ పొప్లి తండ్రి జ్వరము, రక్త విరోచనాల చేత బాధపడుతున్న అతనికి స్వస్థత కలగాలి. అతనికి స్వస్థత కలిగితే కుటుంబం రక్షించబడుతుంది. దాన్ని బట్టి అనేక మంది నమ్మి ప్రార్థన చేయించుకుంటారు, దాన్ని బట్టి అనేక మంది స్వస్థత పొందుతారు. అక్కడ సువార్త ప్రకటించబడుతుంది. అక్కడ ఏం ప్రకటించబడుతుంది అంటే దేవుడు ఎందుకు రోమాకు వెళ్ళనీకోకుండా ఆపాడు? మిలితే ప్రాంతంలో దేవుని యొక్క ప్రణాళిక దాగి ఉన్నది. ఎవరి ప్రణాళిక దాగి ఉందండి? నీ మార్గంలో, నీ గమ్యంలో నువ్వు ఆగిపోయావంటే ఆగిపోయిన చోట దేవుడు నీ కొరకు ప్రణాళికను సిద్ధం చేసి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఒక వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేశాడు, ముందుకెళ్ళాడు, బాగానే ఉంది, ప్రయాణం బాగానే ఉంది, కానీ అనుకోని ఇబ్బంది వచ్చింది, అనుకోని నష్టం వచ్చింది. అందరూ కూడా వ్యాపారంలో పార్ట్నర్స్ తొలగిపోయారు. ఇక వ్యాపారం ఇతని మీద పడిపోయింది. ఇక రెండు మార్గం, ఒకటి వ్యాపారాన్ని కొనసాగించాలా లేకపోతే ముగించాలా. నష్టాలు వచ్చినా కూడా అతను ఏం చేద్దాం అనుకున్నాడు? కొనసాగిద్దాం అనుకున్నాడు. కానీ 2 రోజులు కొనసాగించింది అర్థమైంది, ఇక ముగించేద్దామని ఆపేశాడు. ఒక్కసారిగా తన జీవితం ఏమైపోయిందంటే ఆగిపోయినట్టు అనిపించింది. స్నేహితులు తెలివిగా తప్పుకున్నారు, భారం అంతా ఇతని మీద పడింది.
సరే ఏదైతే అయిందని చెప్పేసి అతను కొత్త ప్రయాణం ప్రారంభించాడు. కొన్ని రోజులు మౌనంగానే ఆలస్యంగా ఉన్నాడు. వేరొక వ్యాపారం చిన్నగా ప్రారంభించాడు. దేవుడు ఆ వ్యాపారాన్ని దీవించాడు. ఇప్పుడు ఆ వ్యాపారం ఎట్లా అంటే ఊహించిన విధంగా మొదటగా ప్రారంభించిన వ్యాపారం చేసిన అంత వృద్ధి ఉండేది కాదేమో. ఆ వ్యాపారం ఆగిపోవడం వల్లనే రెండవసారిగా ప్రారంభించిన వ్యాపారం విస్తారమైన వృద్ధిని అతడు అంటున్న మాట, నా జీవితంలో అక్కడ బ్రేక్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ వృద్ధి కలగడానికి అంటున్నాడు. హల్లెలూయా. ఒక్కో సందర్భంలో దేవుడు ఒక చోట నిన్ను ఆపాడంటే ఇంకొక చోట నిన్ను హెచ్చించబోతున్నాడని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఎక్కడ నువ్వు ఆగిపోయావో దేవుడు చెప్తున్న మాట, ఇంకొక చోట నిన్ను హెచ్చింపజేయడానికి నిన్ను సిద్ధం చేస్తున్నాడు. నమ్మిన వారే గట్టిగా చప్పట్లు కొడదాం. నిన్ను హెచ్చించును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మన జీవితంలో ఒక చోట ఆపాడు అంటే అక్కడ దేవుని ప్రణాళిక ఉన్నది, దేవుడి ఉద్దేశం ఉన్నది, దేవుని రక్షణ కార్యం ఉంది. నోవాహు జీవితంలో 120 సంవత్సరాలు అక్కడ ఆగిపోయినట్టు అనిపించింది. కానీ నోవాహు ద్వారా సమస్త ప్రాణికోటికి, జీవరాశికి రక్షణ కార్యాన్ని ఓడ ద్వారా దేవుడు ఏం చేశాడు తెలుసా? సిద్ధం చేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని ఓడలు పగిలిపోతున్నాయి. ఏమిటా వాళ్ళు? రిలేషన్షిప్ అనే ఓడ, బిజినెస్ అనే ఓడ, ఆర్థికపరమైన ఓడ, ఫైనాన్షియల్, అట్లాగే రెప్యుటేషన్ అంటే మనకున్న గౌరవ మర్యాదలైన ఓడలు పగిలిపోతున్నాయి. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఇంకొక పని నిమిత్తం నేను గొప్పగా సిద్ధం చేస్తున్నాడు అని అర్థం. హల్లెలూయా. ఇక్కడ పౌలు ప్రయాణం చేస్తున్న ఓడ విరిగిపోయింది, పగిలిపోయింది, కానీ దేవుని ప్రణాళిక విరిగిపోలేదు, పగిలిపోలేదు. ఈరోజు నీ ప్రణాళికలో, దేవుని ప్రణాళికలో ఉన్నంత వరకు నీ ప్రయాణం ఆగుతుంది, కానీ దేవుని యొక్క ప్రణాళిక ఆగదు, అది పని చేసుకుంటూనే వెళుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది? ఓడ ఆగిపోయింది, పగిలిపోయింది. ఎట్లా కొట్లా మేము బ్రతుకుతామా అన్న ఆశ వారికి అయితే లేదు. ఆశ లేకపోయినా ఎట్లా కొట్ల దేవుడు ఎక్కడికి పంపించాడు? మిలితే గ్రామానికి పంపించాడు. ఇప్పుడు మిలితే గ్రామానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? వీళ్ళు బాగా తడిసిపోయి ఉన్నారో ఏమిటో, మరి ఆ పొలాలన్నీ కూడా ఏం చేశారు? ఏరుకొని ఓ మూట కట్టారు. ఇప్పుడు ఈ పొలాల మూట తీసుకొని మంటల్లో వేయబోతుంటే ఇప్పుడు ఏం జరిగిందంటండి? ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టింది. అంటే ఇప్పుడు వరకు ఓడ పగిలిపోయింది, అలలతో పోరాడు, మరణం అంచుల వరకు వెళ్ళాడు. మరణం అంచుల వరకు వెళ్ళి ఇప్పుడు ఎట్టకొట్ట బతుకు జీవుడు అన్నట్టు బయటకు వచ్చాడు. మనకేమనిపిస్తుంది? ఒక పెద్ద సమస్య, గండం తప్పి, అమ్మయ్య ఈ గండం తప్పిందిరా బాబు, ఇక మనకు భయం లేదురా అనిపిస్తూ ఉంటాం, ఇక మనకు తిరిగిలేదు, ఇక ముందుకెళ్ళిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎంత గండం తప్పించుకొని వచ్చిన పౌలు యొక్క జీవితంలో ఏం జరిగింది? ఇక మనకి ఏ ఇబ్బంది లేదు అనుకుంటున్న పౌలు జీవితంలో పొంగరిసింది. పాము ఏం చేసిందండి? పట్టుకుంది. అంటే ఒక సమస్య తీరిపోయింది. అమ్మో ఎట్టకొట్టి ఈ ఆర్థికపరమైన సమస్య నుంచి మనం బయటపడ్డామరా బాబు అని అనుకున్న సమయంలోనే అనుకోని ఖర్చు ఇంట్లో పడుతుంది. ఈ అనుకోని ఖర్చు ఏం చేస్తుంది? మరలా అప్పులోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు దాకా అప్పుల్లో బతికేం అనిపించింది, ఎట్టగొట్ట బయటపడ్డాం అనిపించింది. అమ్మయ్య దేవుడికి దండం పెట్టుకుంటున్నానయ్యా, ఇన్ని సంవత్సరాలు బట్టి అప్పులు చూసి చిరాకు అనిపించింది. ఇక రూపాయి డబ్బు లేకపోయిన బాధలు, ఆస్తి లేకపోయిన బాధలు, అప్పు మాత్రం ఉండకూడదని తెగనమ్మేశాను సహోదరు అంది. కానీ అంత తెగనమ్మనేసిన అమ్మాయి ఇప్పుడు మరలా 40 లక్షల రూపాయలు అప్పుకెళ్ళిపోయింది. ఎంత అప్పుకెళ్ళిపోయింది? 40 లక్షల రూపాయలు అప్పుకెళ్ళిపోయింది. అంటే మన జీవితంలో కొన్ని సందర్భాల్లో ఇంత పెద్ద అప్పు ఎట్టకొట్ట తీర్చేసేవారా బాబు అనుకున్నప్పుడు అనుకోని సమస్య మన జీవితంలోకి వచ్చి ఏం చేస్తుందంటే ఇంకా ఆర్థికంగా కుంగిపోయేలాగా, అప్పులోకి వెళ్ళిపోయేలాగా చేస్తూ ఉంటుంది. ఇప్పుడే పౌలు గారు ఓడ పగిలిపోయింది, ప్రాణం బతుకుతావా లేదా అన్న పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఉన్న సామాన్ అంతా నీటి పాలైపోయింది. బతికితే చాలనుకున్నాడు, ఎట్టకొట్ట బతికారు, బయటకు వచ్చి అమ్మయ్య ఇంత పెద్ద ప్రాణగండం నుంచి మనం బయటపడ్డాం, ఇక మనకు భయం లేదు అనుకుంటున్నప్పుడు పౌలు గారి చేతిని ఏం పట్టుకుందంటండి? పామును పట్టుకుంది ఉంది. అంటే సేవ చేస్తున్న చేతులు కూడా సాతాను ఏం చేస్తుందంటే కాటేయాలని చూస్తుంది. పౌలు గారు ఏం చేస్తున్నాడు? సేవ చేస్తున్న చేతులు కూడా సాతాను ఏం చేసింది? ఒకసారి కాటేస్తుంది. మరి పౌలు గారి జీవితంలో కూడా అదే జరిగిందే. ఇప్పుడు వెంటనే జనులైన వారు ఆ కాటేసిన పాము కాటేసి అట్టకం ఏం చేస్తుంది? పట్టుకొని ఉంది. కాటేసి ఏం చేసిందండి? అది పట్టుకొని ఉన్నది. అంటే అనేక మంది అమ్మో వీడెంత పాపాత్ముడు, నరహంతకుడు, సముద్రం నుంచి తప్పించుకోను,
చదవండి. న్యాయము బతకనీదని తమలో తాము చెప్పు. అంటే ఇక్కడ చూడండి, సముద్రంలో ఎట్ట కూడా తప్పించుకున్నాడు, కానీ ఇప్పుడు న్యాయం అంటూ ఒకటి ఉందరా, అందుకే పాపం వీడిని పట్టుకుంది అని జనాలైన వారు మాట్లాడుకుంటున్నారు. అంటే మన జీవితంలో కూడా ఒకసారి ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతూ ఉంటుంది? మనం మంచి చేస్తున్నా కూడా మంచి చేసే చేయను కూడా సాతాను ఏం చేస్తాడంటే కరవాలని చూస్తుంది. మంచి చేసే చేయను కూడా సాతాను ఏం చేయాలనుకుంటుంది? ఏదైనా వనంలో సాతాను సర్పరూపంలో వచ్చింది. అట్లాగే మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో ఈ సర్పం ఏం చేస్తుందంటే యుక్తితో మన మధ్యకు ప్రవేశిస్తూ ఉంటుంది. మంచి చేసే చేతిని కూడా ఇది ఏం చేస్తుందంటే కరిసేలాగా చేస్తుంది. ఇక్కడ పౌలు జీవితంలో ఏదేని తోటలో పాము వచ్చినట్లు ఈ పౌలు గారి జీవితంలో కూడా ఏమొచ్చింది? పాము అనేది వచ్చింది. ఎట్ల కొట్ల సముద్రంలో సాతాను ఏం చేసింది? చంపేయాలని చూసింది. సముద్రంలో శత్రువు అయిన సాతాను పౌలను చంపాలని చూస్తుంది. సముద్రంలో శత్రువు చంపలేకపోయాడు, ఒడ్డుకొచ్చిన తర్వాత పాము రూపంలో చంపాలని చూస్తుంది. ఒకసారి శత్రువుకి మహాభయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఆ భయంకరమైన పరిస్థితుల మధ్య మనం చెక్కబడం, క్షేమకరమైన అనుభవాలకు వచ్చే సాతానుతో భయము లేదు అనుకున్న తర్వాతనే సాతాను మనం పట్టుకుంటుంది. బైబిల్ గ్రంథంలో ఉజ్జయ అనే రాజు స్థిరపడిన తర్వాత చెడిపోయాడట. అంటే స్థిరపడేంత వరకు కూడా అతడు దేవుని మీద ఆధారపడి ఎదిగాడు. స్థిరపడిన తర్వాత అతడు ఏమయ్యాడు? సాతాను అతను పట్టుకుంది. అట్లాగే మన జీవితంలో కూడా సముద్రంలో సాతాను చంపాలని చూసింది, కుదరలా, ఒడ్డుకొచ్చిన తర్వాత పట్టుకుంది. అంటే మన జీవితంలో దుఃఖంలో, వేదనలో, అవమానంలో, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుడు మనం గట్టిగా పట్టుకున్నాం, అందుకే సాతాను మనం పట్టుకోలేకపోయింది. వీటన్నిటినీ జయించిన తర్వాత దేవుని వదిలేసాం, సాతాను మనం పట్టుకుంటుంది. అక్కడ ఉన్న వారందరూ ఏమంటున్నారు? చేసిన పాపం ఊరినే పోతుందా? సముద్రంలో రక్షించబడినా, వాడు పేడం కాపాడినా, ఈ బయట ఒడ్డుకొచ్చిన తర్వాత కూడా పాపం వదలలేదు, అందుకే వీడిని పట్టుకు. అయ్యా, ఇప్పుడు మా పరువు, మా మర్యాద, మా ప్రతిష్ట అంతా కూడా ఎవరి మీద ఉంది? ఇప్పుడు నీ సేవ చేస్తున్న నేనే, మనం చనిపోము, మనం బతికించబడతామని చెప్పి నేనే ఎట్లా గొట్లా ఓడ ప్రయాణం నుంచి బయటపడి మిల్తే గ్రామంకి వచ్చాం. ఇప్పుడు పాంగర్ చచ్చిపోతే ప్రజలు ఏమనుకుంటారు? నా పరువు, నా ప్రతిష్ట, నా మర్యాద అంతా నీ మీదే ఉంది, అంతా నీ మీద, నా పరువు మీద బరువు భారంగా ఉందయ్యా, కాబట్టి నీవే ఏదైనా చేయాలని పౌలు గారు దేవుని వైపు చూసిన వారుగా ఉన్నారు. అట్లాగే మన జీవితంలో కూడా ఏదైనా ఒక ఫెయిల్యూర్ వచ్చింది, ఏదైనా ఒక అనారోగ్యం వచ్చింది, ఏదైనా ఒక సమస్య వచ్చింది, వెంటనే మన జీవితంలో కూడా మనుషులు ఇట్లా పట్టుకుంటారు, కరవాలని పట్టుకుంటూ ఉంటారు. అంటే నీ జీవితంలో ఒక ఓటం బట్టి కానీ, నీ జీవితంలో ఉన్న ఒక అనారోగ్యం బట్టి కానీ, నీ జీవితంలో వచ్చిన ఒక సమస్యని కానీ, ఈ పాము ఏదైతే పట్టుకున్నది మనం ఇబ్బంది ఒకటైతే, ఇప్పుడు పాము గరిచిన బాధ కన్నా ఎక్కువగా పౌలుకి ఏ బాధ ఎక్కువైంది చెప్పండి? మనుషుల మాటలే కదా ఇప్పుడు బాధగా ఉంది. అట్లాగే మన జీవితంలో మనం ఎంత నష్టపోయాం అన్నది బాధ కాదు, మనుషులు మాట్లాడే మాటే అధికమైన బాధ. మనకి ఎంత అనారోగ్యంగా ఉన్నది బాధ కాదు, ఈ అనారోగ్యంలో మనుషులు మాట్లాడే మాటలే మనకి ఏం కలుగుతుంది తెలుసా? బాధ కలిగిస్తాయి. ఇక్కడ పౌలు ఎంత నష్టపోయాడు అన్నది ఇక్కడ బాధ కాదు, పాము కలిసిన బట్టి ప్రాణం పోతుందో లేదో తర్వాత సమస్య. మనుషులు మాట్లాడే మాటలే ఎట్లా అంటే కత్తిపోటు వంటి మాట్లాడండి. ఏం మాట్లాడండి? కత్తిపోటు వంటి మాటలు. ఇక మనుషులు ఏం చేస్తారంటే మన పరిస్థితిని చూసి వెంటనే తీర్పు తీర్చేస్తారు, కానీ దేవుడు మన హృదయాన్ని చూసి మాట్లాడుతూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పౌలు ఈ యొక్క సందర్భంలో అతడు నిరాశతో వెళ్ళిపోలేదు, అరవలేదు, విశ్వాసం కోల్పోలేదు, భయపడలేదు, జాడిచ్చాడు అంతే. ఏం చేశాడంటే జాడిచ్చినప్పుడు ఆ పాములు ఎక్కడ పడిందట? ఏమండి, జాడిచ్చినప్పుడు మరలా కట్ల మోపులో పడవచ్చుగా. ఒకసారి అపవాదుని ఎంతగా గట్టిగా పట్టుకుంటాడో అంతగా మంటల్లో కలిపోతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏ అవమానం అయితే నీకు వ్యతిరేకంగా బలంగా వీస్తుందో అవమానం కాలిపోనుగాక, ఆర్థికపరమైన పరిస్థితి కాలిపోనుగాక. హల్లెలూయా. నువ్వు దేవుని నామాన్ని బట్టి జాడిస్తే అది మళ్ళీ బతకదట. ఎక్కడ పడిపోతుంది? అది జాడించింది మంటల్లో పడిపోనుగాక. ఇక మీరు అందరూ ఏం చెప్పాలి? పౌరులాగా మీరు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? జాడించాలి. ఏం చేయాలి? కొంతమంది దులుపుతారు. ఏం చేస్తారండి?
ఈసారి కనుక కనపడితే దుమ్ము దులిపేస్తా అంటారు. కానీ మనం కానీ యేసు నామంలో కనుక జాడించి దులిపేవు అనుకో, రేపు పొద్దున దుమ్ము నీ మీద మళ్ళీ వాళ్ళు దులుపుతారు. జాడించడం మొదలు పెడితే అది కాలిపోవడం ప్రారంభించబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ప్రతి దాడికి కన్నీరు కాదు, కొన్ని దాడులకు విశ్వాసమే మార్గం. మన జీవితంలో ఎవరు ఏ దాడి చేసిన వాళ్ళు నా గురించి ఎట్లా అనుకుంటున్నారు, ఎట్లాంటి దురాలోచన చేస్తున్నారు, ఎట్లాంటి కుట్ర ఆలోచన చేస్తున్నారు, వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళ బుద్ధులు మంచివి కాదు, ఎప్పుడు నా గురించే అంటే ప్రతిదానికి మన కన్నీరే మాట్లాడుతుంది సమాధానం. కానీ కొన్ని విషయాలకి మన విశ్వాసం మన సమస్యల పక్షంగా దేవుడు మాట్లాడించునుగాక. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఆ యొక్క సౌలు యొక్క పరువును దేవుడు ఏం చేశాడు? కాపాడిన వాడుకున్నాడు. జాడించిన పాము ఎక్కడ వెళ్ళిందండి? అగ్నిలో పడిపోయింది. ఇప్పుడు అందరేమో వీడు చచ్చిపోతాడు, వీడి పని అయిపోయింది, నొరగలకక్క చచ్చిపోతాడు, పిడిసొచ్చి చచ్చిపోతాడు అని అందరూ అన్నారు. అందరూ అన్న ఆ మనిషి ఏమన్నా ఇతడు ఎవరటండి? ఇతడు దేవుని మనిషి. హల్లెలూయా. అవమానం వచ్చిన చోట గౌరవం వచ్చింది, అపవాదం వచ్చిన చోట పరువు కాపాడబడింది. ఎక్కడైతే మనుషులు తక్కువగా మాట్లాడారో అక్కడే దేవుడు పౌలును హెచ్చించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఏ సంఘటన అయితే నేను అవమానపరచాలనుకుంటుందో అక్కడే ఆ సంఘటన దేవుడిని గౌరవానికి కారణము చేయునుగాక. ఇక్కడ యేసేపు జీవితంలో నింద అతనికి అవమానంగా మార్చబడింది, చెర అతనికి ఇబ్బందిగా మార్చబడింది. ఆ చెర ఏం చేసిందంటే అన్నలైన వారిని పోషించే ఒక పోషకుడిగా మార్చేసింది. హల్లెలూయా. అంటే నీ జీవితంలో ఏ సంఘటన అయితే కొంగదీస్తుందో నిన్ను పొడగట్టాలని తెరిచిన నోళ్ళను దేవుడు మూసివేయునుగాక. పౌలును పడగొట్టాలని నోళ్ళు తెరిచారు. ఆ తెరిచిన నోళ్ళన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడటండి? మూసివేసిన వాడు. నీపై వేసిన అబద్ధపు ఆరోపణలు ఉంటాయి. నీవు గనక దేవుని మీద ఆధారపడినట్లయితే నీపై వేసిన అబద్ధపు ఆరోపణలు అటండి దేవుని ముందు ఎక్కువ కాలము నిలవవు. హల్లెలూయా. యేసేపు యొక్క విషయంలో అతని మీద అబద్ధపు ఆరోపణలు వేశారు, కానీ యేసేపు దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి అబద్ధపు ఆరోపణలు నిలబడ్డాయా? పోతీఫర్ చేసిన ఆరోపణ నిలబడిందా? నీ పైన గనక ఏ అబద్ధపు ఆరోపణ వచ్చిందో అది దేవుని ముందు నిలబడకోకుండా ఉండునుగాక. హల్లెలూయా. మన జీవితంలో అప్పులు రావచ్చు, జబ్బులు రావచ్చు, నిరాశ రావచ్చు, పాము కాటేయచ్చు, కానీ నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకున్నట్లయితే ఆ సమస్యలన్నీ కూడా అగ్నిలో కాల్చివేయబడునుగాక. నేను మరలా చెప్తున్నా, దేవుడు అంటున్నమాట, సమస్య నీ చేతికి చుట్టుకుందేమో, నీ జీవితాన్ని చుట్టుకోలేదు. పౌలు యొక్క జీవితంలో పాము చేతనే చుట్టుకుంది, కానీ అతని జీవితాన్ని దేవుడు అతని ఎడల కలిగి ఉన్న ప్రణాళికకు చుట్టుకోలేదు. దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని సంఘటనలు ఉంటాయి, అవి మన చేతినే చుట్టుకున్నాయి, మన జీవితాన్ని చుట్టుకోవాలా. పౌలు ఏం చేశాడు? దాన్ని జాడిచ్చాడు. అట్లాగే నీ జీవితంలో కూడా కొన్ని సమస్యలు నీ చేతినే చుట్టుకున్నాయి, అది నీ జీవితాన్ని చుట్టుకోలేదు. చాలామంది చేతిని పట్టుకున్న సమస్యను చూసి ఉరితాడికి వెళతారు, ప్రాణత్యాగానికి వెళుతూ ఉంటారు, మరణానికి వెళుతూ ఉంటారు. మరలా నేను చెప్తున్నా, సమస్య నీ చేతినే పట్టుకున్నాయి, నీ జీవితాన్ని పట్టుకోవాలి. పౌలు యొక్క జీవితంలో సమస్య చేతనే పట్టుకుంది, ఆ దేవుని యొక్క ప్రణాళికను పట్టుకోలేదు కాబట్టి అది జాడించేశాడు, అగ్నిలో కాల్చబడి. అట్లాగే నీ జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలు ఉంటాయి. అవి ఏం చేస్తాయి? అవి కొన్ని సందర్భాల్లో నిన్ను ఆపవచ్చు, కానీ నీ జీవితాన్ని ఆపలేదు. ఇప్పుడు ఏం జరిగింది? ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ పగిలింది. ఓడ పగడానికంటే ముందు ఓడను ఖాళీ చేశారా? ఓడను ఖాళీ చేసే విషయంలో సరుకులు పడేశారా? సామానం పడేశారా? ఇన్ని జరిగిన తర్వాత నా జీవితం అంతా నష్టపోయాము అనుకున్నప్పుడు దేవుడు ఎక్కడ నడిపించాడు? బెతేకి రామని పంపించాడు. 7వ వచనంకి వద్దాం మరలా. పొప్లి అని ఒకడు ఆ దీపంలో ముఖ్యుడు, అతను ఆ ప్రాంతంలో ఆ భూములు ఉండెను. 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చిన తర్వాత అప్పుడు పొప్లి యొక్క తండ్రి విరోచనాల చేతను బాధపడుచు. అంటే ఇక్కడ పౌలు గారు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అతని తండ్రి జ్వరం చేతను, రక్త విరోచనాల చేతను మంచం పట్టాడు. అక్కడ హాస్పిటల్స్ లేవు, మోడర్న్ ట్రీట్మెంట్లు లేవు, గొప్ప వైద్యులు లేరు. కానీ పౌలు దేవుడు ఏం చేశాడు తెలుసా? డాక్టర్ గారిని చేశాడు. ఒకసారి
అది నీకు తెలియని విద్య ఉండవచ్చు. నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నట్లయితే నీకు తెలియని విద్యను దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. హల్లెలూయా. పౌలుకి డాక్టర్ విద్య తెలుసా? మనుషులను చంపడం తెలుసు, మనుషులను చంపడం తెలుసు, కానీ బ్రతికించడం తెలుసా? మనుషులను చంపే పౌలును దేవుడు ఏం చేశాడు తెలుసా? మనుషులను బతికించే డాక్టర్ని చేశాడు. హల్లెలూయా. హృదయాన్ని బాగు చేసే, గుండెని బాగు చేసే, మనసును బాగు చేసే డాక్టర్ని చేసిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ పౌలు యొక్క జీవితంలో హింసించేవాడు, దూషించేవాడు, చంపేవాడు ఇప్పుడు పప్పులి యొక్క తండ్రి దగ్గరికి వచ్చాడు. అతను మంచం పట్టున్నాడు. మంచం పట్టున్నప్పుడు మనిషి మందు మాత్రమే ఇవ్వగలడు, కానీ స్వస్థత ఇచ్చేది ఎవరు? దేవుడే. ఇప్పుడు పౌలును దేవుడు వాడుకుంటున్న వాడిగా ఉన్నాడు. పౌలు ప్రార్థన చేస్తున్నప్పుడు అతనికి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. స్వస్థత కలిగినప్పుడు ఏం జరిగిందో తెలుసా? తవజ్జుతో అది చూచి ఆ దీపంలో ఉన్న వారందరూ, కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. అంటే ఆసుపత్రులు ఎక్కడైతే చేతులు ఎత్తేసాయో అక్కడటండి ఆసుపత్రులు చేతులు ఎత్తేయచ్చు, కానీ దేవుని చేయి మాత్రం ఆగదు. హల్లెలూయా. ఇక్కడ పప్పులి యొక్క తండ్రి యొక్క విషయంలో హాస్పిటల్ చేతులు ఎత్తేసాయి, కానీ దేవుని చేయి ఆగిందా? ఆగలేదు. అక్కడ ఏం కలిగింది? అది చూసి అనేక మంది వచ్చి, కలమారోగులు కూడా వచ్చి ఏం పొందారటండి? స్వస్థత పొందిన వారుగా ఉన్నారు. శరీర గాయాలకి మందు ఉంటుంది, కానీ హృదయ గాయాలకు మందు ఉంటుందా? ఉండదు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట అదే. మనుషులు ఎక్కడైతే ఏ హాస్పిటల్ అయితే చేతులు ఎత్తేస్తాయో వారు చేతులు ఎత్తేయచ్చు, కానీ దేవుడు చేతులు ఎత్తడు. నీ హృదయ గాయానికి దేవుడు మందు వేయునుగాక. నీ హృదయంలో ఏ గాయము చేతను బాధపడుచున్నావో ఆ హృదయ గాయాన్ని దేవుడు స్వస్థపరచునుగాక. అయ్యా, ఇదిగో మా పరువు, మేము బంధించబడ్డాం, మేము ఆ యొక్క ఓడ ప్రమాదంలో పడ్డాం, మేము పాము కరచవేయబడాం, ఇది మా పరువు, ఇది మా ప్రతిష్ట, ఇది మా మర్యాద, ఇన్ని అనుభవాలు మన దేవుడు ఏమయ్యాడని జనులు అంటున్నారయ్యా. అటువంటి సందర్భంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు. మిగతా ప్రాంతంలో ఏం చేశాడు? సువార్త, దేవుని ప్రణాళిక, దేవుని యొక్క మిషన్ ఉంది అక్కడ, దేవుని పరిచర్య ఉంది అక్కడ. ఇప్పుడు వాస్తవంగా రోమా ప్రాంతానికి వెళ్ళాలి. దేవుడి ప్రమాదం ద్వారా ఎక్కడ పంపించాడు? మిగతా ప్రాంతంలో సంఘము కట్టబడింది, సంఘము ఆరంభించబడింది. హల్లెలూయా. ఈరోజు ఒక చోట దేవుడు నిన్ను ప్రయాణాన్ని ఆపాడంటే అక్కడ దేవుని సంఘము గొప్పగా ప్రారంభించబడుతుందని అర్థం. హల్లెలూయా. అక్కడ బలముగా అనేక మంది దేవుని చూస్తున్నారని అర్థం. హల్లెలూయా. మనుషుల్ని ప్రయత్నాలు ఆపవచ్చు, నువ్వు చేతులు ఎత్తేసి ఉండొచ్చు, కానీ దేవుడు తన చేతులు ఎత్తడు, తన కార్యాన్ని జరిగించునుగాక. ఇక్కడ మిలితే ప్రాంతానికి వచ్చేపాటికి ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక జరిగింది. వాస్తవంగా బ్రతుకు జీవుడా అనుకుంటూ పొట్ట చేత పట్టుకుని వచ్చారు మిలితే ప్రాంతానికి వీరు. ఎవరో పౌలు, అతనితో ఉన్న వారందరూ. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఆఖరిలోకి వచ్చేపాటికి మరియు వారు అనేకమైన సత్కార్యములను మమ్మలను మర్యాద చేసి మేము ఓడెక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి. అంటే దేవుడు ఒక ఇంట్లో అద్భుతం చేశాడు. ఒక ఇంట్లో చేసిన అద్భుతం ఏమి చేసిందంటే ఇంకో ప్రాంతానికి సాక్ష్యంగా మార్చబడింది. పౌలు జీవితంలో ఏమొచ్చిందంటే కన్నీళ్ళు వచ్చాయి. ఆ కన్నీళ్ళు ఏమైందంటే ఇంకొకరికి ఆదరణగా మార్చబడింది. నీ జీవితంలో కన్నీళ్ళు వచ్చేంటి అర్థం? ఇంకొకరికి ఆధారంగా మార్చబడుతుందని. ఒక ఇంట్లో చేసిన అద్భుతం ఏమవుతుందంటే ఇంకో ప్రాంతానికి సాక్ష్యంగా మార్చబడుతుంది. అట్లా మార్చబడటం వల్ల వాళ్ళు ఏమైంది తెలుసా? ఖాళీగా వచ్చారు, ఖాళీ చేతులతో వచ్చారు. ఇప్పుడు ఏమేమి ఇచ్చి పంపిస్తున్నారు చూడండి. కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి. దేవుడు ఏం చేస్తున్నాడంటే మన అవసరాలను కూడా ఆయన సిద్ధపరుస్తున్న వాడుగా కనబడుచున్నాడు. కావలసిన వస్తువులు అంటే ఇక్కడ ఏమి లేకుండా వచ్చాడు, రక్తహస్తాలతో వచ్చాడు. అవసరాలతో పాటు ఇప్పుడు పౌలుకి మర్యాద ఇస్తున్నారు లేదా? పౌలు గౌరవిస్తున్నారు లేదా? సత్కారం చేస్తున్నారు లేదా? అంటే పరువు, మర్యాద, ప్రతిష్ట మరలా దేవుడు తిరిగి ఇచ్చిన వాడుగా ఉన్నాడా లేదా? ఏ ఓడ నాయకుడు పౌలు మాట వినలేదు, ఏ సైనికులు పౌలును హేళన చేశారో, ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? మిలితే ప్రాంతంలో ఉన్నారు. పౌలు చేసిన స్వస్థత కార్యాలు, ఇతడు దేవుడు మనిషిని దేవుని బట్టి వారు పౌలుని ఏం చేస్తున్నారు? గౌరవిస్తున్నారు, సత్కార్యాలు చేస్తున్నారు.
రిక్తహస్తాలతో వచ్చాడు. అవసరాలతో పాటు దేవుడు ఏమిస్తున్నాడు తెలుసా? గౌరవాన్ని కూడా ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు గనక మనల్ని హెచ్చరించడం ప్రారంభించినట్లయితే మన అవసరాలు మాత్రమే కాదు తీర్చబడేవి, ఆ అవసరాలతో పాటు మన గౌరవాన్ని కూడా దేవుడు హెచ్చింపజేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు పౌలు మెలితే ప్రాంతం రావడానికి క్రితము ఇతని మాట ఆ యొక్క వార్డ్ నాయకులు లక్ష్యం చేశాడా? సైనికులు లక్ష్యం చేశారా? అంతా ప్రమాదాలే కదా. కానీ ఎప్పుడైతే మెలితే ప్రాంతంలోకి వచ్చిందో పరువు కాపాడబడిందా? గౌరవం వచ్చిందా? కోల్పోయిన సామాన్ అంతా తిరిగి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏమి ఇస్తున్నారండి? మళ్ళీ అన్నీ సమకూర్చి పంపిస్తున్నారా? ఈరోజు నీ జీవితంలో ఒక ప్రయాణంలో వచ్చిన ప్రమాదం నీ దగ్గర ఉన్నవన్నీ కూడా లాక్కోవచ్చు. ఎక్కడైతే నువ్వు నిస్సహాయుడిగా ఉన్నావో అక్కడ దేవుని ప్రణాళిక ప్రారంభమవుతుంది. ఆ ప్రణాళిక ఏం చేస్తుందంటే కోల్పోయినవన్నీ కూడా దేవుడు నీకు తిరిగి ఇచ్చేలాగా చేస్తుంది. హల్లెలూయా. మొదట అన్నీ ఉన్నాయి కానీ పౌలుకి మర్యాద ఉందా? అన్నీ ఉన్నాయి కానీ పౌలు ఎలాగున్నాడు? బంధించబడిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు అన్నీ కోల్పోయినవన్నీ వచ్చినాయి కానీ వాటికంటే ముఖ్యం ఏంటో తెలుసా? గౌరవం వచ్చింది. ఒక మనిషి డబ్బు పోతే బతకదు కదా, ఆరోగ్యం పోతే బతుకుతాడు, కానీ పరువు పోతే సమాజంలో ఉండలేడు. మర్యాద పోతే మనసులో కుంగిపోతూ ఉంటాడు. ప్రతిష్ఠ పోతే నిద్రలో కూడా గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ అనుభవాలన్నిటిని కూడా తిరిగి ఎవరికి ఇచ్చాడు? దేవుడు పౌలుకి ఇచ్చిన వాడుకున్నాడు. దేవుడు నీ జీవితంలో నీ అవమానానికి కలిగిన ఆ యొక్క పరిస్థితికి దేవుడు రెట్టింపు ఘనతని ఇచ్చునుగాక. పూదండలతో దేవుడిని ఊరేగించునుగాక. దేవుడు కొద్ది మాటలు అనేకుల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో ప్రభా, పౌలు యొక్క జీవితంలో ప్రభా ఎన్నో అవమానాలు ప్రభా, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ప్రమాదాలు. ఆయన సువార్త చెప్పే చేతికి ప్రభా సాతాను పట్టుకున్న వాడుగా ఉన్నాడు. ఒకసారి ప్రభా సాతాను మన చేతినే పట్టుకున్నాడు, మా జీవితాన్ని పట్టుకోలేదు. ఆ విషయాన్ని పౌలు ఎరిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి దేవుని వైపు చూశాడు. ఎక్కడైతే గౌరవ మర్యాదలు కోల్పోయిన వాడుగా ఉన్నాడు అక్కడే వారి ద్వారా ప్రభా గౌరవించబడిన వాడుగా ఉన్నాడు. అవసరాలు తీర్చబడ్డాయి, సత్కార్యాల చేత అతడు గణపరచబడిన వాడుగా ఉన్నాడు. ముఖ్యంగా నీ నామం మహిమపరచబడింది. అక్కడ నీ సేవ ప్రారంభమైంది. ఈరోజు మా జీవితంలో కలిగే ప్రతి నష్టం ప్రభా నీ పరిచర్యకు, నీ ప్రణాళికలో భాగంగా వాడుకుంటున్నావని ప్రభా, ప్రతి సమస్యకు కన్నీరుతో కాకుండా ప్రభా విశ్వాసంతో నాయన మీ వైపు చూచి నువ్వు చేయబోయే ప్రణాళికలో ప్రభా, నడిపించబోయే ప్రణాళికలో మేము భాగంగా మమ్మల్ని నడిపించమని అతి త్వరగా రాని అన్న యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.